ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ పిల్లలు ఎక్కువగా రెగ్యులర్‌గా వచ్చే పీరియడ్ పెయిన్‌తో బాధపడుతున్నారు సార్. దానికి మీ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? అమ్మా, నువ్వు అడిగిన ప్రశ్న ఈ మధ్య కాలంలో యువతులలో చూసినట్టయితే మీరు అడిగింది చాలా జెన్యూన్ ప్రశ్న. అంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ గమనిస్తున్నాం పీరియడ్స్ పెయిన్స్ అనేది. అసలు ఇది ఎందుకొస్తుంది? అసలు ఈ అమ్మాయిలల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? నాట్ ఓన్లీ పీరియడ్ పెయినే గాకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఎందుకొస్తున్నాయి? ఈ పీరియడ్స్ గురించి మాట్లాడాలంటే ఈ మధ్య కాలంలో మనకు ఒకప్పుడు అంటే 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయితే రజస్వల అయ్యేవాళ్ళు. అంటే పెద్ద మనిషి అయింది అని మనం కామన్‌గా. ఇప్పుడున్న ఈ ఆహార పదార్థాలు అనుకోండి, ఈ జంక్ ఫుడ్ అనుకోండి, ఈ పొల్యూషన్ అనుకోండి, వీటి వల్ల ఏమైందంటే 10, 11, 12 సంవత్సరాలలోనే రజస్వల పెద్ద మనిషి అవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఏజ్ తగ్గిపోయింది. సో, వీటికి ముఖ్య కారణం హార్మోన్స్. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ ఇప్పుడు ఉంటాయి. చిన్న చిన్న వయసులోనే కూడా పిల్లలు రజస్వల అయిపోతున్నారు సార్. అదే 11 అమ్మ. ఇయర్స్ పిల్లలు కూడా రజస్వల అదే అని అయిపోతున్నారు. చెప్తున్నా నేను. 10, 11, 12 ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఏదైతే ఈ హార్మోన్స్ ఉన్నాయో, ప్రొలాక్టిన్ ఈ హార్మోన్స్ అనేయి ఇంబాలెన్స్ అయిపోతున్నాయి. అంటే అవి ఉండాల్సినంత స్థాయిలో గాకుండా హార్మోన్స్ ఇంబాలెన్స్ ఎందుకు ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా ఈ పొల్యూషన్ వల్ల గానియండి, మనం తీసుకుంటున్న ఈ ఆహార పదార్థాల వల్ల గానియండి, మనం ఇప్పుడు తీసుకుంటున్న మిల్క్ ఉందమ్మా, మిల్క్ ఉంది, పాలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఈ మధ్య కాలంలో పాలు గూడా ఏం చేస్తున్నారంటే ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ ఇచ్చి గేదెలకు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇచ్చి పాలు ఎక్కువ రావాలి అనే చూస్తున్నారు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలు కోడి మాంసం, కోడిగుడ్లు ప్రతీది గూడా వాటికి ఇంజెక్షన్లు ఇయ్యటం వల్ల అంటే కోడి బరువు పెరగటం కోసం హార్మోన్ ఇంజెక్షన్స్. మనకు పాలు ఎక్కువ రావటం కోసం బర్రెలకు, గేదెలకు, ఆవులకు ఇంజెక్షన్స్. సో, ఏదైతే హార్మోన్ ఇంజెక్షన్లు అంటే ప్రభుత్వం దీన్ని నిషేధించింది. అయినా గూడా అనేక మెడికల్ షాపులలో ఈ మందులు దొరుకుతున్నాయి. సో, ఈ ఈ వీళ్ళు పాలు ఎక్కువ తీయాలనుకునే ఉద్దేశంతోటి వ్యాపారులు ఏం చేస్తున్నారు? ఆ హార్మోన్ ఇంజెక్షన్లు గేదెలకు ఇస్తున్నారు. ఆ పాలు తాగటము, ఆ ఆహారము, ఆ చికెను అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ తీసుకునే ప్రతి ఆహారం గూడా అడల్ట్రేషన్ అంటే కెమికల్స్ ద్వారా తీసుకుంటున్నాం. అంటే ఒక అరటిపండు పండాలన్నా, మామిడి పండు పండాలన్నా గూడా ఆఖరికి మనకు కెమికల్స్ ద్వారానే పండబెడుతున్నారు. సో, అంటే అయి సహజంగా వృద్ధి చెందాలి. సహజంగా పండాల్సిన పండును గూడా మనం కెమికల్స్ వల్ల చేస్తున్నాం. సో, ఈ రకమైన ఆహార పదార్థాలు, ఈ రకమైన పొల్యూషన్ వల్ల ఏమైతుందంటే ముఖ్యంగా యువతులలో, అమ్మాయిలలో హార్మోన్స్ వాళ్ళకి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ప్రొలాక్టిన్ మొదలైన ఈ హార్మోన్స్ అన్నీ గూడా ఉండాల్సిన స్థాయిలో గాకుండా చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులొస్తున్నాయి. అంతేకాకుండా ఈ జంక్ ఫుడ్ వీటి వల్ల ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే పీసీఓఎస్, ఓకే. పీసీఓడీ. పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. సో, ఇది ఏమైతుందంటే అమ్మాయిలలో మనకు నెలసరి రావటానికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అండవృద్ధి అంటే అండవృద్ధి. ప్రతిసారి కూడా ఒక నెలల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అవ్వటము ఇదంతా కూడా ఓవరీస్ అని ఉంటాయి. గర్భసంచికి అటు ఒక ఓవరీ, ఇటువైపు ఒక ఓవరీ ఉంటుంది. ఆ ఓవరీస్లో సిస్ట్స్ ఏర్పడుతున్నాయి. ఈ ఓవరీలో సిస్ట్లు ఏర్పడ్డప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవటం వల్ల సిస్ట్లు ఏర్పడతాయి. ఈ సిస్ట్లు ఏర్పడటం వల్ల వాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి రావటము, నెలసరి సరిగా 28-30 రోజులలో రావాల్సిన నెలసరి టైం తప్పి అంటే 40 రోజులు, 45 రోజులకు రావటము, అలా వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ కావటము, బ్లీడింగ్ కాకపోవటం, ఈ విధమైన అనేక రకాలైన స్త్రీలకు సంబంధించిన, యువతలకు సంబంధించిన ఈ నెలవారీ ఏదైతే ఉందో దీంట్లో డిస్టర్బెన్సెస్ ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం. మా హాస్పిటల్‌కు, మా క్లినిక్స్‌కి గూడా అనేక మంది చిన్న చిన్న పిల్లలు ఈ పీసీఓడీ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారు. ఈ పీసీఓడీ ప్రాబ్లమ్స్‌కు మనకు ఆయుర్వేదికంలో చక్కటి చికిత్సలు చెప్పబడ్డాయి. అనేక రకాలైన మనకు ఔషధాలు పేర్కొనబడ్డాయి. ఈ విధంగా మనం ఆయుర్వేదిక్ మందులు వాడినట్టయితే పీసీఓడీ ప్రాబ్లమ్స్ గానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వల్ల గానీ, ముఖ్యంగా ఈ పీసీఓడీ, పీసీఓఎస్ ఉన్న యువతులల్లా ఒబేసిటీ వస్తుందమ్మా. విపరీతమైన లావైపోతున్నారు. ఇక్కడ మనకు ఇంకొక రకమైన ప్రాబ్లమ్ గూడా వచ్చే అవకాశం ఉంటది. వీళ్ళందరికీ షుగర్ వ్యాధి గూడా తొందరగా జువెనైల్ డయాబెటిస్ అంటే తొందరగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటది. ఈ పీసీఓఎస్, పీసీఓడీలలో చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక హార్మోన్ ద్వారా ఇంకొక హార్మోన్ ఇన్సులిన్ అనేది కూడా శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక రకమైన హార్మోన్. సో, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ వీటి వల్ల ఇంకొక ఇన్సులిన్ అనే హార్మోన్ కూడా డిస్టర్బ్ అవ్వటం మూలంగా
వాళ్ళు అనేకంగా బరువు అంటే ఒక విపరీతమైన బరువు పెరిగిపోతున్నారు ఈ అమ్మాయిలు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ జంకుడ్ ఫుడ్స్ వల్లనైతేనేమి, ఈ పొల్యూషన్ వల్ల అయితేనేమి, మనం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే అమ్మాయిలు విపరీతం అంటే 90 కిలోలు, 100 కిలోల అమ్మాయిలు కూడా చిన్న వయసులో 16, 17 సంవత్సరాలలో విపరీతమైన బరువు పెరుగుతున్నారు. వీటికి కూడా ఆయుర్వేదంలో అనేక రకాల చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఆయుర్వేదిక్‌లో కొన్ని రకాల పంచకర్మ చికిత్సలని ఉన్నాయి. అంటే మన ఒబేసిటీని తగ్గించటానికి పంచకర్మలు మనం ఉపయోగించుకొని అనేక రకాలైన చికిత్సలు చేయటం వల్ల కూడా తగ్గించొచ్చు. అంతేకాకుండా మనకు ఔషధాలు కూడా చెప్పబడ్డాయి. అంటే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు అబ్రక భస్మం అని చెప్పబడ్డది. ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్‌లు వచ్చినప్పుడు అబ్రక భస్మం. అంతేకాకుండా అశోక, లోద్ర అనే చెట్లు, అశోకారిష్ట, లోద్రాసవము ఈ విధంగా కొన్ని మందులు చెప్పబడ్డాయి. ఏ మందులైనా కూడా మీరు ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ద్వారా మాత్రమే వాడాలి. నేను చెప్పినా అని చెప్పి అశోకారిష్టలో, లోద్రాసవలో ఇది విన్న ప్రేక్షకులు ఎవరు కూడా తమ స్వంతానికి తెచ్చుకొని వాడొద్దండి. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు మనకు హైదరాబాద్‌లో. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్‌లో ఆయుర్వేదిక్‌లో కూడా మనకు గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉందమ్మా ఆయుర్వేదిక్‌లో కూడా. దాన్నే మేము ప్రసూతి స్త్రీరోగం అంటాం. ప్రసూతి స్త్రీరోగ విభాగంలో నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు. వారిని సంప్రదించి సరైన మందులు వాడినట్లయితే ఈ అమ్మాయిలలో ఏర్పడుతున్న ఏది ఈ ఋతుక్రమం, ఈ నెలసరి నొప్పులు అవనియండి, బ్లీడింగ్ డిజార్డర్స్ అవనియండి, హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవనియండి, వీటన్నిటిలో కూడా మంచి ఆయుర్వేద ఔషధములు వాడినట్టయితే వాటన్నిటి నుంచి పరిష్కారం లభిస్తుంది.